హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు గాయ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఊర్లో అయితే పోలేరమ్మ సంబరాలు అయితే జరుగుతున్నాయి. అదే గ్రామ దేవత అంటారు కదా, ఆ అమ్మవారికి అయితే సంబరాలు అయితే జరుగుతున్నాయి. సో ఊరు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా చేసుకునే పండగ అనమాట. మనకి చూశారు కదా, ఈ నృత్య ప్రదర్శన అయితే చూశారు కదా, తెలంగాణలో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ సంవత్సరం అయితే ఇక్కడ స్పెషల్గా అరేంజ్ చేశారు. సో అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి వైబ్ ఉందన్నమాట. సో నేను కూడా ఏంటంటే వారిపోద్దామని అయితే వచ్చాను. సో చూడండి, మనకి పక్కన విడి మనుషులు కూడా ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే తనుజ్ని కూడా వెళ్ళమని చెప్పాను. వాడేంటో సిగ్గుపడుతున్నాడు. కానీ లాస్ట్ ఇయర్ వినాయక చవితి నిమజ్జనం అప్పుడైతే అసలు వాడు ఫుల్గా అయితే ఇలాగే డాన్స్ చేసి చేసి బాడీ పెయిన్స్తో 2 డేస్ అయితే వాడు స్కూల్కి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఎందుకనో మరి అయితే సిగ్గుపడుతున్నాడు. చూశారు కదా, వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి వైబ్ ఉందబ్బా. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి అలానే ఆప్షన్లో అయితే పెట్టుకోండి గాయస్. అలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్లు అయితే వస్తుంది. మనకి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు మాలకొండయ్య గారు కూడా అయితే వచ్చారు. ఇక చూడండి గాయస్, వీళ్ళైతే కొంచెం ముందుకెళ్ళాలి కదా, అంటే ఒక్కొక్క బజార్ దగ్గర ఒక్కొక్కసారి అలా ఆగుతూ ఉంటారనమాట. సో అమ్మవారైతే వెనకాల వస్తున్నారు, ఊరేగింపుగా అయితే వస్తున్నారు. వీళ్ళంతా కూడా అమ్మవారికి వార్లు పోయడానికి అయితే వెయిట్ చేస్తున్నారు. అమ్మవారు అయితే వస్తున్నారు. చూసారా, ఎమ్మెల్యే సార్ అనమాట. సార్ చుట్టూ అయితే అందరూ వచ్చేసి మనకి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అలాగే మనకి మా ఏరియాలో ఒక 2 రోడ్లు అయితే మట్టి రోడ్లు ఉన్నాయి గాయస్. సో అవి సిమెంట్ రోడ్లు వేయించమని అయితే అడుగుతున్నారు. సార్ కూడా వేయిస్తానని అయితే చెప్పారు. ఇక అమ్మవారు అయితే వస్తున్నారు. చూడండి, అందరూ కూడా దండం పెట్టుకోండి గాయస్. గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారు. సో వారైతే పోస్తున్నారు. వీళ్ళంతా కూడా మన బజార్లో వాళ్ళేనమాట. వాళ్ళు పోస్తున్నారు. నేను పోసేటప్పుడే ఎవరు నాకు వీడియో తీసేవాళ్ళు అయితే లేరు గాయస్. అందుకని నేను వీళ్ళు పోసేటప్పుడైతే నేను తీశాను. సో చూడండి, అందరూ అమ్మవారికి అయితే దండం పెట్టుకోండి. ప్రతి సంవత్సరం మాకు ఇలా అమ్మవారికి అయితే సంబరాలు అయితే చేసుకుంటాము చాలా మంచిగా. మొదటి రోజు సద్ది నైవేద్యాలు, సాయంత్రం పానకం వడపప్పు, ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి పొంగళ్ళు పెట్టుకొని నాన్ వెజ్ అయితే వండుకుంటారు ఊరు మొత్తం కూడా. సో మా ఏరియాలో అయితే అమ్మవారికి జాతర అయితే ఇలా జరుగుతుంది. మీ ఏరియాలో ఎలా జరుగుతుందో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వీడియోస్ తీయడం, ఎడిటింగ్ చేసుకోవడం నాకు కూడా సరిగ్గా రాదండి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, అమ్మవారు అయితే ముందుకెళ్ళిపోతున్నారు. ఇంకా వీళ్ళంతా కూడా అలాగే ఊరేగింపుగా అయితే వెళ్తారు. కొంతమంది ఏంటంటే ఇక ఈవినింగ్ టైం వెళ్దాంలే అని చెప్పేసి కొంతమంది అయితే ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇంకొంతమంది ఏంటంటే అమ్మవారితో అలాగే ఊరేగింపుగా వెళ్ళిపోతారు. ఇదిగో ఇక్కడ చూడండి, అంకుల్స్ అయితే డాన్స్ వేస్తున్నారు. ఆ అంకుల్ అయితే మా ఇంటి పక్క అంకుల్ అనమాట. సో డాన్స్ చేస్తున్నారని నేను వీడియో అయితే తీశాను. చూడండి గాయస్, మీ ఊర్లో ఎలా చేస్తారో నాకు కామెంట్ అయితే చేయండి. మా ఊర్లో అయితే ఇలాగే చేసుకుంటాం మేము. ఇంకా ఈవినింగ్ అయితే వడపప్పు పానకం అయితే తీసుకొని ఆడవాళ్ళందరూ కూడా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇక నెక్స్ట్ డే పొంగళ్ళు అనమాట. సో అమ్మవారికి సంబరం అనేది మేమైతే ఇలా చేసుకుంటాము. మీ ఏరియాలో ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు మా వైబ్ అయితే ఇది. మరో మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను గాయస్. ఎవరు అయితే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ కలుస్తాను. బాయ్.